హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత అంశం పైన తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ చర్చకు కారణం ఏంటి అంటే, నిన్న సుప్రీంకోర్టులో ఈ అంశం పైన విచారణ సందర్భంగా తుది తీర్పును చెప్పిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంతకాలం వీళ్ళపైన అనర్హత వేటు ఎందుకు వేయలేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇకపైన అనర్హత వేటు పడే అవకాశం ఉంది అనే దానికి బలం చేకూరుస్తున్నాయి. స్పీకర్ వీళ్ళ అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. స్పీకర్ నిర్ణయం ఎంతకాలం ఎందుకు అయింది అనే దానిపైన గవాయి ఆల్మోస్ట్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోండి అంటూ కోరారు ఆయన. అయితే కోర్టులకు శాసన వ్యవస్థకు మధ్య రిఫ్ట్ ఈ దేశంలో చాలా కాలంగా ఉంది. కోర్టులు శాసన వ్యవస్థని డిక్టేట్ చేయలేవు. కోర్టులు చెప్పిన మేరకు శాసనసభ స్పీకరో లేకపోతే శాసన మండలి చైర్మనో డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మేము చట్టాలు చేసి మీకు పంపించే వాళ్ళం, మీరు చట్టాలను అమలు చేయాలి, మీరు మేము ఎలా చేయాలో డిక్టేట్ చేయలేరు అంటూ చాలా సందర్భాల్లో శాసన వ్యవస్థకి న్యాయ వ్యవస్థకు మధ్య రకమైన రిఫ్ట్ చూస్తూ వచ్చాం. ఇటీవల శాసన మండలి చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఎవరో చెప్తే, ఎవరో ఆదేశిస్తే మేము చర్యలు తీసుకోవాలా, మేము వేటు వేయాలా అంటూ మాట్లాడడం చూశాను. నేరుగా కోర్టు అనే పదాన్ని ఆయన వాడకపోయినప్పటికీ ప్రభుత్వం వైఖరి ఏంటి అనేది గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థమవుతుంది. కానీ దేశవ్యాప్తంగా ఈ అంశంపైన ఖచ్చితంగా తీవ్రమైన చర్చ ఉండే పరిస్థితి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కూడా నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి కనపడుతోంది. ఎందుకంటే హైడ్ చేయడానికి వేరే రీజన్ లేదు. నిర్ణయం తీసుకోకుండా ఉండడానికి కావాల్సిన ఏమాత్రం మెటీరియల్ కూడా స్పీకర్ దగ్గర లేదు. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీలో చేరారా అంటే చేరారు అనే దానికి సంబంధించిన ఆధారాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. వీలుంటే వీడియోలో నేను వేస్తాను. ఏ ఎమ్మెల్యే ఎప్పుడు చేరారు, వాళ్ళకు ముఖ్యమంత్రి నేరుగా కండవా కప్పడం కూడా చూసాం. ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు మా పార్టీలో చేరలేదు అంటున్నారు ఆయన. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు మా పార్టీలో చేరలేదంటూ ఒక మంత్రి ప్రకటన ఇస్తే వాళ్ళు చేరకుండా వెళ్ళిపోతారా? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని కాంగ్రెస్ ముఖ్యమంత్రికి స్వాగతాలు పలుకుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల పాదయాత్రల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కాకుండా ఎందుకుంటుంది? తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సీనియర్ పొలిటీషియన్గా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు గతంలో స్పీకర్గా పనిచేశారు, సుదీర్ఘకాల మంత్రిగా పనిచేశారు. ఆయన ఇంటికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి కండవా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం తెలంగాణ సమాజం అంతా చూసింది కదా. అటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటే నమ్మేదెవరు? బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డిని అడిగితే చెప్తారు ఆయన ఏ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 వర్గాల మధ్య నిత్యం అక్కడ గొడవలు జరగడం చూస్తూనే ఉన్నాం. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, నా మీద ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం, ముఖ్యమంత్రి ఆయనకి కండువా కప్పడం అందరం చూసాం. పటాన్చెరు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడం, ముఖ్యమంత్రి ఆయన కండువా కప్పడం అందరం చూసాం. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం తెలంగాణ సమాజం అంతా చూసింది. తెలంగాణ సమాజం అంతా చూసిన విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం, ఇక్కడ శాసన వ్యవస్థ హైడ్ చేస్తూ, బుల్డోజ్ చేస్తూ వాళ్ళపైన అనర్హత వేటు వేయకుండా ఆపేయచ్చు, కాలయాపన చేయొచ్చు. కానీ ఇప్పుడు ఈ అంశం నేరుగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యల తర్వాత దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో, రాజ్యసభ స్థాయిలో ఇటువంటి అనర్హత వేటు అంశం పైన చాలా పర్ఫెక్ట్గా వ్యవహరిస్తున్నారు లాంటి పేరుంది. రాజ్యసభ సభ్యులు ఎవరైనా పార్టీ మారితే ఇమీడియట్గా వాళ్ళపైన అనర్హత వేటు వేస్తున్నారు. ఇటీవల కొన్ని చూసాం. బట్ రాష్ట్రాల అసెంబ్లీలో ఆ పరిస్థితి లేకుండా పోతోంది. రాష్ట్రాల అసెంబ్లీలో ఆ పరిస్థితి లేకుండా పోవడానికి కారణం అధికార పార్టీ చెప్పినట్లుగానే ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు వ్యవహరిస్తున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. స్వతంత్రంగా ఉండాల్సిన వ్యవస్థ, స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాల్సిన వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు కాబట్టి ఈ పరిస్థితి వస్తోంది. తమ పైన అపప్రద, చరిత్రలో తాము తప్పు చేసిన వాళ్ళుగా మిగిలి ఉండకూడదనే కారణంతో కొంతమంది ఎన్నికల నోటిఫికేషన్కి వారం రోజులు 10 రోజుల ముందు సదరు ఎమ్మెల్యేలపైన అనర్హత వేటేసి మేము పనిచేసేసాం అని చెప్పి తప్పించుకుంటున్నారు. నిజానికి ఈ పర్టికులర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పాలుచనవుతోంది, అబాస్పాలవుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకి కాంగ్రెస్ పార్టీ లోక్సభ టికెట్ ఇచ్చి, బీఫామ్ ఇచ్చి, సికింద్రాబాద్ లోక్సభకు పోటీ చేయించిన తర్వాత కూడా సికింద్రాబాద్ లోక్సభలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ టికెట్ పైన గెలిచిన ఒక ఎమ్మెల్యే పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతకంతో ఇచ్చిన బీఫామ్తో ఆయన ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తే ఆయన కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే మాకు సంబంధం లేదు అంటూ ఈరోజు కాంగ్రెస్ సర్కార్ ఇక్కడ వాదన చేస్తే, అటువంటి వాదన వినిపిస్తే పలచనవదు, ప్రజల్లో పరువు పోగొట్టుకోదు. వ్యవస్థల పట్ల ఎంత గౌరవం ఉంది అని చెప్పుకునే ముఖ్యమంత్రి
వ్యవస్థలను చాలా గౌరవిస్తున్నామని చెప్పుకునే ముఖ్యమంత్రి, దేశంలో భారతీయ జనతా పార్టీ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తోంది అని ఒక పక్క ఆరోపణ చేస్తున్న రాహుల్ గాంధీ ఎవరు నమ్మాలి? మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తారా? మీకు అవకాశం లేనప్పుడు వ్యవస్థల్ని ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయంటూ గగ్గోలు పెడతారా? ఈ మాత్రం ప్రజలకు అర్థం కాదా? సో ఈ ద్వంద్వ ప్రమాణాలు, డబుల్ స్టాండర్డ్ పాలిటిక్స్ అనేది పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత దూరం చేస్తాయి, పలచన చేస్తాయి. అరకపూడి గాంధీ పీఏసీ చైర్మన్గా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం తెలంగాణ సమాజం అంతా చూసింది. ఆయన పీఏసీ చైర్మన్గా నియమించిన సందర్భంగా జరిగిన వివాదం కూడా చూసాం. ఇలా అనేక మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం ఆన్ రికార్డ్ వాళ్ళు పార్టీలో చేరడం, వాళ్ళు పార్టీలో చేరారని ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ని నెత్తన పెట్టుకొని మోస్తూ ఉన్న పత్రికలో రాసిన కథనాలు. ఈ ప్రభుత్వానికి సోషల్ మీడియా అంటే చాలా బాధ, కోపం వస్తుంది. సోషల్ మీడియాని లేకపోతే ఫొటోస్ని నమ్మే పరిస్థితిలో లేదు, వాస్తవాన్ని అంగీకరించే పరిస్థితిలో లేదు. వాస్తవాన్ని అంగీకరించకుండా వాళ్ళంతా ఇంకోలా అని చెప్పి ఓ ముద్రేసి పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ మిమ్మల్ని మోస్తున్న పత్రికలు, మీ జపం చేస్తున్న పత్రికలు కూడా ముఖ్యమంత్రి కండవా కప్పి వాళ్ళను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారనే విషయాన్ని రిపోర్ట్ చేయడం ఉంది. అది కూడా కోర్టులకి ఆధారాలు అవుతాయి. అవి కూడా ప్రజల దృష్టిలో ఉండిపోయాయి. బీఆర్ఎస్ వాళ్ళు ఇంకెవరో మీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎవరు అనుకోరు. మీ పత్రికలు మీరే కండవా కప్పి పిలిచి వాళ్ళు ఇప్పుడు మా పార్టీ వాళ్ళు కాదు అని అంటే ఎలా? సో స్పీకర్కి కూడా ఒక అద్భుతమైన అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఆయన పేరు గుర్తుంచుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది. వ్యవస్థలను గౌరవించి పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయడం ద్వారా ఆ పని స్పీకర్ చేస్తారా లేదా చూడాలి. స్పీకర్ చేయకపోతే ఒకవేళ 3 నెలల తర్వాత సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతోంది. సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కూడా ఈరోజు స్పీకర్ నిర్ణయం తీసుకున్న చరిత్రాత్మకం అవుతుంది. రేపొద్దున స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే 3 నెలల తర్వాత సుప్రీంకోర్టు చేసే వ్యాఖ్య కూడా దేశవ్యాప్తంగా ఓ చర్చకు దారితీసే అవకాశం ఖచ్చితంగా కనపడుతోంది.